హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలైతే ఉందన్నమాట. బాలకృష్ణ యొక్క కెరీర్ గ్రాఫ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. నటుడిగానే కాకుండా రియాలిటీ షో హోస్ట్‌గా అద్భుతంగా రాణిస్తున్నారు. వరుసగా సినిమాలు విజయ పథంలో నడిపిస్తూ హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద హల్చల్ చేస్తున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మెరుగైన ఫలితాలను అందుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని డైలాగ్స్‌కు సంబంధించిన రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయన్న విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఏంటి అన్న విషయానికొస్తే, బాలకృష్ణ, అనిల్ రావిపూడి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'భగవంతు కేసరి'. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నైతే అందుకుందనమాట. అయితే ఈ సినిమాను తమిళంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా 'జననాయకన్' టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ ఆయన కెరీర్‌లో చివరి సినిమాగా చెప్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా 'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణ చెప్పిన 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' డైలాగ్‌కు పాపులారిటీ, ప్రశంసలు లభించాయి. అయితే ఈ సినిమాలో ఆ డైలాగ్ కోసం 'జననాయకన్' సినిమా యూనిట్ స్పెషల్ అనుమతి తీసుకోవడంతో పాటు ఆ ఎపిసోడ్‌లోని డైలాగ్స్‌కు సుమారుగా 4.5 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే 'జననాయకన్' మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాల్సి ఉంది. కొన్ని కారణాల వలన అనిల్ రావిపూడి తప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఒకే ఒక డైలాగ్‌కే 4.5 కోట్లు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి చూడాలి ఆ డైలాగ్స్ ఇళయ దళపతి ఏ విధంగా చెప్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.